వెల్కమ్ టు పావని స్టార్ట్స్. గుడ్ ఈవినింగ్ అండి. ఈ బ్లాగ్ ఈవినింగ్ బ్లాగ్ అండి. అందరూ ఏం చేస్తున్నారు? ఈవినింగ్ అయింది కదా, టీ తాగారా? నేనైతే టీ పెట్టడానికి వెళ్తున్నానండి కిచెన్లోకి. ఫస్ట్ అయితే నేను ఇడ్లీ పిండి రెడీ చేసి పెట్టుకున్నాను రేపు మార్నింగ్ కోసం. రేపు మార్నింగ్ ఇడ్లీ అండి బ్రేక్ఫాస్ట్. అలానే పాలు కూడా కాచి పెట్టేశాను. ఈ పాలు మా బాబుకి పోసి ఇచ్చేస్తే తను పాలు తాగేలోపు మనం టీ పెట్టుకోవచ్చు. నేనైతే ఏం కలపనండి, నార్మల్గా పాలే ఇచ్చేస్తాను. అంటే కాంప్లాన్, బూస్ట్ అలాంటివి, షుగర్ కానీ ఏం కలపను. చూడండి ఎలా బిగించుకొని పోయాడు పాలు చూసి. పాలు ఇచ్చేసాను అనమాట. పాలు తాగేసి వచ్చేసాడు. నేను టీ పెడుతుంటే చూస్తున్నాడు అనమాట. ఎలా పెట్టాలి ఏంటి అని అడుగుతున్నాడు. వెళ్తున్నాడు వస్తున్నాడు. ఈవినింగ్ టీ తాగడం ఇలా ఎంతమందికి అలవాటు ఉందండి? మార్నింగ్ అండ్ ఈవినింగ్ టీ తాగడం నాకైతే చాలా అలవాటు అండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ అనే కాదు, నెంబర్ ఆఫ్ టైమ్స్ తాగుతూ ఉంటాము. నేను మా హస్బెండ్ అయితే టీ అంటే మాకు చాలా ఇష్టం అండి. అసలు అది తాగకపోతే ప్రశాంతంగా ఉండదండి, హెడేక్ వచ్చేస్తుంది. మేము అంత అలవాటు పడిపోయాము టీకి. చూడండి మధ్య మధ్యలో ఇలా వేషాలు వేస్తున్నాడు కెమెరా వైపు చూసుకుంటూ. టీ పెడుతున్నాను. టీ పౌడర్ కొంచెం ఎక్కువ వేసి టీ బాగా మరగనిస్తే నాకు చాలా నచ్చుతుందండి. మరి మీకు ఎలా ఇష్టమో నాకు కామెంట్ చేయండి. అలానే అల్లం కూడా వేసి, అల్లం బాగా దంచి వేసామనుకోండి, ఆ ఫ్లేవర్కి ఎంత హెడేక్ అయినా సరే పోవాల్సిందే మనకి. అసలు చూడండి అల్లం తీసుకొనడానికి వెళ్తున్నాను. చూడండి ఏం చేస్తున్నాడో ఇక్కడ అని. కెమెరా ఉండడం వల్ల ఏం చేసినా మనకు తెలిసిపోతుంది కదండి. అల్లం తీసుకొచ్చేసాను. అల్లం టీ. మమ్మీ అదేంటిది అని అడుగుతున్నాడు. అల్లం అని చెప్తున్నానండి నేను. అయిపోయిందండి. ఈవినింగ్ టీ తాగడం మీలో ఎంతమందికి అలవాటు ఉందో నాకు కామెంట్ చేయండి. ఈవినింగ్ అనే కాదు, మార్నింగ్ అండ్ ఈవినింగ్ టీ తాగే అలవాటు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. టీ చాలా బాగుందండి. బాయ్ బాయ్.